ఇప్పుడు రాబోయే ఏపీ ఎలక్షన్స్లో ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు మీరు? తెలుగుదేశం వస్తుంది. తెలుగుదేశం ఎందుకని తెలుగుదేశం అంటున్నారు మీరు? తెలుగుదేశం అంటే ఈయన అక్కలకు చెల్లెళ్ళకు ఏవో డబ్బులు పంచుతున్నాడు. ప్రజల డబ్బే పనిచేస్తున్నాడు జగన్ గారు. ఆయన సొంత ఇంటిది పంచలేడు. అందుకని ఆయనకు ఓటేస్తున్నారు. ప్రజలు ఏమంటున్నారంటే చంద్రబాబు గారు 14 సంవత్సరాలు చేసిన పాలన ఒక లెక్క అయితే ఈ జగన్ గారు వచ్చిన 5 సంవత్సరాల పాలన ఒక లెక్క అని చెప్పేసి అంటున్నారు. ఆ పాలన కంటే ఈ పాలన బాగుంది మాకు అని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? అనేవాళ్ళు వాళ్ళు లేదు, అది వాళ్ళకు ఆయన ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేడు. ప్రజల డబ్బు ఇది. ఆయన ప్రజల డబ్బు ప్రజలు పంచుతున్నాడు. కానీ ఆయన ఇంట్లోకి వెళ్ళి అయితే ఇస్తలేడు కదా ముఖ్యమంత్రి. ఇంట్లోకి వెళ్ళి ఎవరు ఇయ్యరు, ఏ ముఖ్యమంత్రి ఇయ్యరు. ఇంకా దాపెట్టుకుంటారు అంతే. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. అంటే కొంతమంది ఏమంటున్నారంటే ముందు కూడా ఉన్నాయి కదా అప్పులు, ఇప్పుడే కాదు ముందు కూడా ఉన్నాయి, గతంలో కూడా అప్పులు చేశారు, ఇప్పుడు కూడా అప్పులు చేస్తున్నారు, కానీ ఈ అప్పులు ఏంటంటే మా వరకు చేరుతున్నాయి, అవి మా వరకు చేరలేదని చెప్పేసి అంటున్నారు. అండి అప్పు సీఎం ముఖ్యమంత్రి అప్పు చేసిండు. అప్పంతా మా జనం మీదనే పడుతుంది. మేము ఓటేస్తాం కదా, మా మీదనే ఆ బరువు అంతా. ఆయన ఇంట్లోకి వెళ్ళి కట్టాడు. అది ఒకవేళ ఎవరు సీఎం అయినా కానీ ఎటువంటి పనులు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఎవరైనా కానీ అండి, ఏ సీఎం అయినా కూడా జనాన్ని మంచి చూడాలి. అంటే ఎటువంటి మంచి పనులు? మంచి పనులు అంటే ఏదో నిరుద్యోగులు ఉన్నారు చాలామంది, వాళ్ళకి ఏదో ఉపాధి కల్పించాలి. ఏదో ఇలాంటి కొట్టు పెట్టుకొని జీవిస్తున్నారు, వాళ్ళకి మనం డబ్బు సాయం చేయాలి. అది కావాల్సింది.